ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఆలోచన. అదేవిధంగా నిన్న నేను ఢిల్లీలో స్పోర్ట్స్ మినిస్టర్ని కలవడం జరిగింది. వారికి విజ్ఞప్తి చేసిన రాబోయే ఖేల్ ఇండియా స్పోర్ట్స్ కానీ నేషనల్ ఈవెంట్స్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి, అద్భుతంగా మేము నిర్వహిస్తాం, మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని కూడా యూనియన్ మినిస్టర్కి నేను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా 2036లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాము, తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియంస్ని అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ఉన్న స్టేడియంలు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మన నేషనల్ ఫుట్బాల్ని కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాం. కొంత సమయం సరిపోకపోవడం వల్ల ఫుట్బాల్ ఈవెంట్ని కూడా ఇక్కడ నిర్వహించలేకపోయినాం. తొందరలో ఈ దేశంలో జరిగే ఏ క్రీడలైనా ఇంక్లూడింగ్ క్రికెట్తో పాటు మిగతా క్రీడల్ని తెలంగాణ రాష్ట్రం నుంచే, ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతం నుంచే నిర్వహించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఈరోజు మీరందరూ వేలాది మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం క్రీడలకు వేదికగా మారడానికి మీ అందరి భాగస్వామ్యం అవసరం. తప్పకుండా మన ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి కోచ్లను తీసుకొచ్చి ఈ రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఎన్ఎండిసి నుంచి స్పాన్సర్షిప్ ఇచ్చినందుకు వారి యాజమాన్యాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ, హైదరాబాద్ ఇస్ ద ప్లేస్ ఫర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఈ దేశం భారతదేశం అంటే భారతదేశంలో క్రీడలను ప్రోత్సహించే రాష్ట్రం ఏది అని ఎవరైనా అడిగితే అది తెలంగాణ రాష్ట్రమే అయ్యి ఉండాలి అని మా యొక్క ఆలోచన. ఈ ఆలోచనకు మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సీఎం సార్ గారు. మీరు శ్రీకారం చుట్టారంటే తప్పకుండా సహకారం ఉంటుంది. సీఎం సార్ చేతుల మీద ఎస్పీ చక్రవర్తి గారికి మెడల్ అందజేస్తున్నారు. ఇవాళ చక్రవర్తి గారు హాఫ్ మ్యారథాన్లో 2 గంటల 30 సెకండ్స్లో పరిగెత్తి 2 అవర్స్ అండర్ 2 అవర్స్ పరిగెత్తి ఇవాళ కంప్లీట్ చేశారు. అలాగే ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో లోకల్ టాలెంట్ని కూడా ప్రోత్సహించడానికి సీఎం సార్ని నివేదిస్తున్నాం. సీఎం సార్ మీరు అనుకున్నారంటే తప్పకుండా ఒలింపిక్స్ హైదరాబాద్కే వస్తుంది. మరియు తదితర క్రీడల్లో కూడా మనం మెడల్స్ గెలుచుకునే అవకాశం ఇంకా పెరుగుతుందనే నమ్మకం మా అందరికీ ఉంది. మీ సపోర్ట్స్ ఒలింపిక్స్ ఏంటి, మన హైదరాబాద్లో వేరే గేమ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాము, తర్వాత అభివృద్ధి చెందుతుందని మా అందరికీ నమ్మకం ఉంది. ప్రభుత్వ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పడుతుందని మీరు దృఢ సంకల్పం చేసుకున్నారు కాబట్టి ఇట్ విల్ హెల్ప్ అస్. మీరు ఇక్కడ విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాట్లని చేసుకున్నందుకు, తర్వాత ఇంత ఆర్గనైజ్ చేయడానికి పోలీస్ సిబ్బందులకి, తర్వాత మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అవినాష్ మోహంతి ఐపీఎస్ గారికి,